మేము ముఖ్యంగా అధికారుల యొక్క ఆలోచన, ప్రజల యొక్క అవసరాలు, అదేవిధంగా భక్తుల యొక్క మన పూజారుల యొక్క అంటే వాళ్ళ యొక్క ప్రతిపాదనలు తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే పూజారులు ఒకటి కోరుకుంటారు, మేము ఒకటి తయారు చేస్తున్నాం. అట్లా కాకుండా పూజారులతో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. ముఖ్యంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా కూడా స్వాస్థ్యం. ముఖ్యంగా నాకైతే ఇక్కడ పచ్చదనాన్ని కూడా ఉంచాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి నేను చూసింది లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా చాలా సంతోషంగా ఉండడానికి కేవలం కట్టడాలతోటి మనం నింపితే సరిపోదు. కాబట్టి పచ్చదనం కూడా ఈ ప్రాంతంలో ఉండాలంటే అధికారులు గతంలో కూడా మేము మొక్కల కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. కొంత రావుల బొజ్జ సార్ ఉన్నప్పుడు కొంత ప్రణాళిక చేసినాం, కరుణ మేడం అంతరం. తర్వాత అది కొంచెం బ్యాక్ అయిపోయింది. కానీ అక్కడక్కడ చెట్ల పెంపకం కూడా ఉంటే, ఎందుకంటే భక్తులు ఇప్పుడు మనకు మార్చిలో వస్తున్నది జాతర, ఎండలకు ఇబ్బంది పడతారు. అట్లాంటప్పుడు కూడా కొంత చెట్టు నీడలు కూడా అవసరం. ఒకప్పుడు మార్చిలో వచ్చిన అంటే ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది మనకు. ఫిబ్రవరిలో కొంత ఎండలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే మనం ఎండలు చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితిని కూడా ఎదుర్కోవాలంటే కొంచెం పచ్చదనం కూడా ఇక్కడ అవసరం. అడవి అంటే తల్లులకు కూడా ఇష్టమైనటువంటి ఇది కూడా అటవీ ప్రాంతం. అట్లాంటి వాటిని కూడా మేము ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన. అట్లా నేను పూజారులతో కూడా వాళ్ళేం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎట్లయితే బాగుంటుంది అనేది కూడా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాం.